అటు తిరిగి ఇటు తిరిగి ఆ మాజీ మంత్రి త్వరలోనే సొంత గుటికి చేరబోతున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ కావడం వెనుక రహస్యమేంటి? అసలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవాలని ఆ నేత ఆలోచించడం వెనుక కారణమేంటి? ఆపరేషన్ తెలంగాణ. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ ఇదే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి బంపర్ మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో తదుపరి అడుగులు తెలంగాణ వైపు వేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పుట్టింది, పెరిగింది తెలంగాణ గడ్డపైనే. హైదరాబాద్ వేదికగానే టీడీపీని స్థాపించారు అన్నా ఎన్టీఆర్. ఆ తర్వాతి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు అధికారంలోకొచ్చింది టీడీపీ. కానీ 2014లో రాష్ట్ర విభజన అయిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఫలితంగా 2014లో ఏపీలో అధికారంలోకొచ్చింది తెలుగుదేశం. కానీ తెలంగాణలో మాత్రం అప్పట్నుంచి పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్న చందంగా మారిపోయింది. పరిస్థితి ఇంతలా మారినా కీలక నేతలు పార్టీని వదిలి వెళ్లినా ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి క్యాడర్ చాలా వరకు ఉంది. పార్టీ అంచనా ప్రకారం టీడీపీ సానుభూతి పరులు ప్రతి నియోజకవర్గంలో 20-30% వరకు ఉన్నట్లుగా చెబుతారు. ఎక్కడిదాకో ఎందుకు, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది కూడా తెలుగుదేశం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడడం వల్లేనన్న వాదన ఇప్పటికీ వినిపిస్తోంది. చావోరేవో అన్నట్లుగా సాగిన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ తెలుగుదేశం అధినేత తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రతి 15 రోజులకోసారి రాష్ట్రానికొచ్చి వెళతానని, నేతలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఆ దిశగా ఇప్పటికే తన కార్యాచరణను ప్రారంభించారు. ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకంపై దృష్టి సారించిన తెలుగుదేశం అధినేత త్వరలోనే పార్టీకి కొత్త రక్తం ఎక్కించనున్నారు. ఉత్సాహవంతులు, పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ పదవులు కట్టబెట్టనున్నారు. ఈ దిశగా నేతలతో భేటీల సందర్భంగా ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవైపు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే చేరికలపైన ఫోకస్ పెట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఈ క్రమంలోనే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కొన్ని రోజుల కిందట వచ్చి ఆయనతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాళ్లలో కొందరు టీడీపీలో చేరవచ్చన్న ప్రచారం కూడా సాగింది. కానీ ఇంతలోనే ఏం జరిగిందో కానీ వారిలో కొందరి రాక ఆగిపోయింది. మరికొందరు కాంగ్రెస్లో చేరారు. ఇలాంటి వేళ తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి బాబుమోహన్. గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో అంతగా యాక్టివ్గా లేని బాబుమోహన్ మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ కావాలని నియోజకవర్గ క్యాడర్ కోరుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కొచ్చిన బాబుమోహన్ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీలో తాను ఉన్నప్పుడు ఎన్టీఆర్తో, ఆ తర్వాత చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే అతి త్వరలోనే బాబుమోహన్ పసుపు కండువా కప్పుకుంటారన్న ప్రచారం సాగుతోంది. బాబుమోహన్ రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే ప్రారంభమైంది. ఎన్టీఆర్ అభిమాని అయిన బాబుమోహన్ సినిమాల్లోకొచ్చి మంచి పేరు సంపాదించారు. ఇలా తన ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలిసారి మెదక్ జిల్లా ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 2004-2009 ఎన్నికల్లో దామోదర రాజనరసింహ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా టీడీపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో ఆందోళన నుంచి పోటీ చేసి రాజనరసింహపై 3,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ దక్కకపోవడంతో కారు దిగి కాషాయ పార్టీలో చేరారు బాబుమోహన్. కమలం తరపున ఆందోళన నుంచి బరిలో దిగి కారు పార్టీ నేత క్రాంతి కిరణ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాతి కాలంలో బీజేపీ అధిష్టానంతో తేడాలు రావడం, టికెట్ రాకపోవడంతో 2023 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్న బాబుమోహన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. కేవలం బాబుమోహన్ మాత్రమే కాదు, మరికొందరు నేతలు త్వరలోనే టీడీపీలోకొచ్చే అవకాశం ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించడం, కమిటీలు ఏర్పాటు చేయడం పూర్తయితే తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ ఓ వెలుగు వెలుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.